జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. కొద్దిగా ప్రతి మనిషి కొన్ని తెలుసుకోవాల్సి వస్తానే ఉంటుంది లైఫ్లో. అవి నేను చెప్తానే ఉండాలా, మీరు తెలుసుకుంటానే ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసింది ఏది నేను లోపల పెట్టుకోను, అది బయట పెట్టేస్తే నాకేదో కొంచెం భారం తగ్గినట్టు ఉంటుంది, మీకు ఏదో ప్రయోజనం ఉంటుంది, మీరు అర్థం చేసుకుంటారు. దానికోసమని ఈ వీడియో. మనము ఎలా జన్మిస్తామో తెలీదు. నీవు ఒక పురుగుగా పుడతావో, ఒక పాముగా పుడతావో, ఒక ఏనుగుగా పుడతావో, ఒక పులిగా పుడతావో, ఒక కొన్ని విచిత్రమైన జంతువులుగా పుడతావో, లేకోకుంటే అదృష్టం ఉంటే ఒక ఆవుగా పుడతావో, లేకుంటే ఏదన్నా పుణ్యం ఏదన్నా చేసి ఉంటే ఒక మనిషిలా పుడతావో. దయచేసి అర్థం చేసుకోండి. మనము మనిషిలా పుట్టిన తర్వాత మన ఆలోచన విధానం ఏముంటుందంటే, నాకు నేనే పెద్ద, నాకు నేనే గొప్ప, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నాకు తెలిసినంత ఎవరికీ తెలియదు, నాకున్నంత ఎవరికీ లేదు, నాకున్నంత తెలివి ఎవరికీ లేదు, నాకున్నంత బుద్ధి ఎవరికీ లేదు, నాకు నేనే సాటి, ఒక చదువులో నేనే గొప్ప, ఒక ఉద్యోగంలో నేనే గొప్ప, ఒక సంపాదనలో నేనే గొప్ప, మా బంధువుల్లో నేనే గొప్ప, మా ఫ్రెండ్స్లో నేనే గొప్ప, నేను చేసే ప్రతి పనిలో నేనే గొప్ప అనేది ఏ విషయంలోనూ కూడా నేను ఎంతోమంది మేధావులు ఉండే దాంట్లో నేనే పెద్ద మేధావి, నాకు తెలిసినంత ఎవరికి తెలీదు అనే అటువంటిది మనిషికి రవ్వంతా అది లోపల ఉంటుంది. దయచేసి ఏ మనిషిని కదిలిచ్చినా కూడా తనకి నడిచేకి చేత కాకపోయినా, తనకి చూసేకి చేత కాకపోయినా, తను మతిస్థితం తక్కువ ఉన్నా, తనకి వయసు అయిపోయినా, తను చిన్న పిల్లోడైనా, తను చాలా ముసలోడైనా, తనకి ఎక్కడ లేని ధైర్యం ఉన్నా, లేకుంటే ఏమి ధైర్యం లేకోకున్నా, ఏమి చేత అయినా, ఏమి చేత కాకపోయినా, కానీ నేను గొప్ప, నేను గ్రేడు, నాకంటే ఎవరు అనేది ప్రతి మనిషిలో లోపలే ఉంటుంది. అది మానవ జలంలోనే ఇది ఉండేది. ఒక మృగాల్లో ఉండదు, దయచేసి ఒక జంతువుల్లో ఉండదు. అవి ఏం ఆలోచిస్తాయంటే, నేను పుట్టినాను, నేనేదో కొంచెం తినాలా, నేనేదో కొంచెం ఉండే దాంట్లో మనశ్శాంతిగా ఉండాలా, ముందుకు పోవాలా, ఇంతే ఆలోచించేది. అవి మిగిలింది ఏదో వేరే తినుకోనిలే, నేను తినేంతవరకు తిన్నా, నేను పోరాడేంతవరకు పోరాడే, ఇలా ఉంటుంది దాని మనస్తత్వం. మనిషికి చూడండి, ఒక స్త్రీ, ఒక పురుషులు, వీళ్ళిద్దరికీ ఒక జన్మగా నువ్వు పుడతావు, ఒక మానవుడిగా నువ్వు పుడతావు. నువ్వు పుట్టినప్పుడు వాళ్ళకి పుట్టేది నీకు తెలియదు, వాళ్ళు ఎవరో నీకు తెలియదు, తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. పుట్టి కొద్ది రోజులు వస్తానట్లే నీ కొద్దిగా బుద్ధి వస్తానట్లే నీ ఆలోచనలు అన్నీ ఎలా ఉంటాయంటే, తల్లి తండ్రులు మొదట ఏం చేస్తున్నారు, తనతో మాట్లాడే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు మంచిగా మాట్లాడుతున్నారా, వీళ్ళు చెడ్డగా మాట్లాడుతున్నారా, వీళ్ళ ఆలోచన విధానం ఏమి అనేది కొద్దిగా అది బిడ్డ అనేటువంటి ఒక శిశువుకి కొద్దిగా అది ఇంటానే ఉంటుంది. అంటే తల్లిదండ్రులు మంచి మాట మాట్లాడితే మంచిగానే ఆలోచిస్తుంది, చెడ్డ మాటలు మాట్లాడితే చెడ్డగానే ఆలోచిస్తుంది. అది జరుగుతూ ఉంటుంది అన్నమాట సహజంగా. దానికోసం నేనేం చెప్తానంటే, పుట్టుక నీ చేతిలో లేదు, చావు నీ చేతిలో లేదు. నువ్వు నీకే తెలియకోకుండా నువ్వు ఒక తల్లి తండ్రికి పుడతావు, నీకే తెలియకోకుండా నిన్ను నలుగురు మోసుకొని పోతారు, నీకే తెలియకుండా ఒకరు తలకోరు పెడతారు, తర్వాత వెళ్ళిపోతావు. ఆ పుట్టినప్పటి నుంచి నీ ప్రాణం పోయేంత వరకు మధ్యలో ఆ గ్యాప్ ఉందే, ఆ గ్యాప్లో ఏమైపోతుందంటే ఒక స్వతంత్రం ఏర్పడుతుంది మనిషికి.
అది ఎట్లొచ్చింది స్వతంత్రము, నాకు ఈ జన్మ ఎవరిచ్చినారు, ఈ జన్మ తర్వాత నేను ఏమవుతాను, ఈ రెండు దయచేసి ప్రతి ఒక్కరు మర్చిపోతారు. నేను పుట్టినాను అనే విషయం మర్చిపోతారు, నేను చనిపోతాను అనే విషయం మర్చిపోతారు. ఈ మధ్యలో ఉంటుందే, ఈ మధ్యలో ఉండే టైంలో మనిషి ఎట్లుంటుందంటే పుట్టిన భూమిని మర్చిపోతాడు, వచ్చిన సూర్యుని చంద్రుని మర్చిపోతాడు, వచ్చిన గాలి మర్చిపోతాడు, వచ్చిన వర్షం మర్చిపోతాడు, వచ్చిన అగ్ని మర్చిపోతాడు. వీటికి కూడా నేను మించినోడు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది మనిషిలో. నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరూ వాళ్ళకు వాళ్ళు దయచేసి కొంత లోతుగా ఆలోచన చేసి, నేను ఎక్కడి నుంచి వచ్చినా, తల్లి తండ్రి నుంచి వచ్చిన, నేను ఒక విద్య నేర్చుకున్నా, ఒక గురువు, ఒక టీచర్ కానీ లేకుంటే నువ్వు నేర్చుకున్న విద్య కానీ ఒక గురువు, దైవం, సకల సృష్టి, పంచభూతాలు, పంచభూతాల్లో ఒక భూతం లేకోకున్నా ఈ భూమిపైన ఈ సృష్టిలో ఒక్క ప్రాణి కూడా మిగలదు. దయచేసి కొద్దిగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ. ఒక్క గాలి లేదంటే సెకండ్ల పైన వెళ్ళిపోతాం, ఒక నీరు లేదంటే సెకండ్ల పైన వెళ్ళిపోతాం, ఒక భూమి లేదంటే నీకు మార్గం ఉండదు, ఒక ఆకాశం లేదు, ఒక సూర్యుడు లేడు, ఒక చంద్రుడు లేడు, ఒక అగ్గి లేదంటే ప్రాణి అనేది బతకటానికి ఈ భూమి పైన ఈ సకల సృష్టిలో ఆప్షనే లేదు, అవకాశమే లేదు. ఇవన్నిటినీ, సకల సృష్టిని, నిన్ని, నీ మంచితనాన్ని, నీ చెడ్డతనాన్ని, నిన్ను ముందుకు నడిపించేదాన్ని, నీ కోరికల్ని, నీ ఆశలని నీకంటూ మహానుభావుడు ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నా కూడా స్వతంత్రం అనేది ఒకటి ఇస్తాడు మనిషికి. స్వతంత్రం అంటే ఏమంటే ప్రతి విషయానికి నువ్వు తప్పు చేసాండవని దేవుడు అప్పుడే నిన్ను మార్చవచ్చు కదా అనేటువంటి అనుమానం కొంతమందికి ఉంటుంది. కొంచెం ఇది డీప్గా ఆలోచన చేయండి. నేను ఇట్లా ఒకరిని కొట్టేకపోయినాను కదా, దేవుడు ఎందుకు నన్ను మార్చలేదు, నేను తాగేకపోయినాను కదా, దేవుడు ఎందుకు నన్ను మార్చలేదు, నేను ఇంకో దానికి పోయినాను కదా, దేవుడు ఎందుకు మార్చలేదు, నా భార్యను వదిలి ఇంకొక దగ్గరికి పోతాను కదా, నన్ను దేవుడు ఎందుకు మార్చలేదు. దేవుడు ఉంటే ఇవన్నీ జరుగుతాయా? దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు పోయే ట్రైన్కి దయచేసి ఆలోచన చేయండి, కుడి పక్క ఎడం పక్క అని రెండు ఉంటాయి. నీ మనిషికే లెక్కేసుకో, ఇది కుడి చెయ్యి, ఎడం చెయ్యి. కుడి చేతిలో చేసే పని నీ చేతిలోనే ఉంటుంది, ఎడం చేతిలో చేసే పని నీ చేతిలోనే ఉంటుంది, ముందుకు పోయేది నీ చేతిలోనే ఉంటుంది. ఆ ట్రాక్ పైన ఇది ఎడం పక్క ఉండే పట్టాలు, ఇది కుడి పక్క ఉండే పట్టాలు, రెండు పట్టాల పైన నువ్వు ఇంజన్. నువ్వు ఎట్లా పోతావో ఓకే, నువ్వు నడుచుకునే దాంట్లో మాత్రం నువ్వు ఎట్లా నడుచుకుంటావు అనేది, నువ్వు కుడి పక్క నుంచి బుద్ధిగా ఆలోచిస్తావో ఎడం పక్క నుంచి చెడ్డగా ఆలోచిస్తావో అది నీ చేతిలో ఉంటుంది. దానికి నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి దయచేసి మనిషికి మాత్రం దేవుడు ఒక ఆలోచన చేసేటువంటి విధానాన్ని ఇచ్చినాడు. ఇది మంచి మార్గము, ఇది చెడ్డ మార్గము, దీంట్లో నువ్వే బ్యాలెన్స్ చేసుకో. ఈ జన్మకు కాకపోయినా మళ్ళీ ఇంకొకసారి నువ్వు జన్మెత్తే జన్మకి నీకంటూ నువ్వు న్యాయము, పాపము, పుణ్యం అనేది చూసి నడుచుకో అని వదిలేసినాడు. పాపం కూడా ఎంతవరకు అంటే కొంచెం పండేంతవరకు చూస్తాడు. చెప్పినాను కదా, కాయి పూత పూస్తుంది, పూత పూసినాక కాయ అవుతుంది, కాయ అయిన తర్వాత అది మాగుతుంది, మాగిన తర్వాత అప్పటికే దానికి ఒక విలువ ఉంటుంది. తర్వాత ఏమైపోతుంది, కుళ్ళిపోయి కింద పడిపోతుంది. అది కుళ్ళిపోయి కింద పడిపోతుంది, అది ఉండదు. ఎందుకంటే ఈ విషయం నేను కుళ్ళిపోయి కింద పడుతుందంటేనే కరెంటు పోయింది దానికి. తర్వాత ఒక ఛార్జింగ్ లైట్ పెట్టుకొని మాట్లాడే పరిస్థితి వస్తుంది.
దేవుడు ఏ సమయానికి ఏం చేయాలనేది కొంచెం ఉదాహరణ కొన్ని ఉంటాయి చూడండి. కాయి పూత పూస్తుంది, ఒక పిందె అవుతుంది, తర్వాత ఒక కాయ అవుతుంది, తర్వాత ఒక దోరకాయ అవుతుంది, దోరకాయ అయిన తర్వాత అది మాగుతుంది. అప్పటి వరకే దాని టైము. కుళ్ళిపోయి కింద పడిపోతుంది, అంటే దాని టైం అయిపోతే కింద పడిపోతుంది. దానికి మానవ జలములో కూడా మానవుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏమంటే, దయచేసి ఒక సమయము ఒక సందర్భం అనేంత వరకు నీకు టైం ఇచ్చేది. తర్వాత నువ్వు మించిపోయినావంటే ఏమైపోతావంటే కుళ్ళిపోయి కింద పడిపోతావు. అంటే అంతవరకు దేవుడు ఓరుస్తాడు, ఒక పాపము పుణ్యము అనే దానికోసం. నువ్వు పుణ్యం ఎంతన్నా చేసుకొని పో, నువ్వు పుణ్యం కూడా ఎక్కువ చేసినావంటే, ఒక మనిషి తొందరగా చనిపోయినాడు అంటే ఏమనుకుంటారంటే, బిరీన తెలిసినో తెలియకుండే వాళ్ళు ఏమనుకుంటారంటే, బిరీన కొంచెం ఆలోచన చేయండి దయచేసి. ఎందుకు వెళ్ళిపోయినాడు, ఎందుకు చనిపోయినాడు అంటే, ఆయన చేసుకున్న పుణ్యం అట్లాది చాలు. ఈ భూమి పైన చేసుకుండేటువంటి పాపాలు చాలు, ఆయన భూమిపైన చేసుకుండే పుణ్యం చాలు, ఈ భూమిపైన అవసరం లేదు. ఆ మహానుభావుని పాదాల దగ్గర ఒక పుష్పమునై జీవిస్తే చాలు అని అనుకుంటాడు. కొద్దిగా ఆలోచన చేయండి ఇట్లా విషయాలు. దానికోసం ఏదన్నా ఒక పాపము పుణ్యం అనేది ప్రతి మనిషికి ఉండాలి. కాకుండా పోతే నీకు కుడి చెయ్యి నీ చేతిలోనే ఉంటుంది, ఎడమ చెయ్యి నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు ఎట్లా నడుస్తావు అనేది నీ ఇష్టం. అది నీ ఎడమ చెయ్యి ఉంటుంది, కుడి చెయ్యి ఉంటుంది, ఎడమ పక్క ఉంటుంది, కుడి పక్క ఉంటుంది, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అది నువ్వు నడుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. దయచేసి దానికి కొన్ని విషయాల్ని కొద్దిగా మనుషులు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. జీవితం అంటే ఏదో పుట్టేసినానులే, నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకోవాలా అనుకునేది అది కుదరదు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. మనకంటూ మళ్ళా నలుగురు మోసుకోబోయే వాళ్ళు, ఒకరు తలకూరు పెట్టేవాళ్ళు, నలుగురిని సంపాదించుకోవాలా. మనకంటూ పాపము ఉంది, పుణ్యము ఉంది, ఆ రెండిట్లో బ్యాలెన్స్ చేసుకొని పోవాలా. జీవితంలో భూమిపైన పుట్టిండావంటే ప్రకృతికి ఒక సహాయంగా ఉండాలా. ప్రకృతిలో ఒక 4 చెట్లు పెట్టాలా, మంచి గాలిని ఇవ్వాలా. నువ్వు పెట్టిన చెట్టు నీటిలో ఒక 10 మందికి ప్రయోజనం ఉండాలా. నువ్వు పెట్టే భోజనంలో ఒక 10 మందికి ప్రయోజనం ఉండాలా. నువ్వు తిని పడేసిన వేస్ట్ కూడా కొన్ని జంతువులకి ఉపయోగపడాలా. ఇది మానవ జన్మ అంటే. అంతా నేనే తింటా, అంతా నేనే తాగుతానంటే మరి నువ్వు అంతా నువ్వే తినేట్లయితే, చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 1 కేజీ మటన్ తింటారనుకోండి, వద్దు 1/2 కేజీ తింటారనుకోండి, 1/2 కేజీ మటన్ తెచ్చుకొని తట్ నిండా భోజనం పెట్టుకొని ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని ఇంత కూడా పక్కకు ఉంసేయకోకున్నట్లు తిన్నావంటే నువ్వు 100% పక్క. ఇంత కూడా బయటకు రాకూడదు. అది ఎముకలైనా, కొత్తిమీరైనా, ఇంకోటైనా, ఒక మెతుకైనా, నువ్వు ఎంత స్ట్రిక్ట్గా తిన్నా కూడా ఎముకలు అనేది బయటకు రావాల్సిందే, కొన్ని బయటపడాల్సిందే. ఎందుకు చెప్పు? నువ్వు బలవంతంగా ఇది చేసిన నీ శరీరం నీకు సహకరించదు. ఈ శరీరంతో ఏదన్నా పని చేపిస్తాను ఏమన్నా అంటే, నువ్వేమిటితో చేపిస్తున్నావు అంటే ఒక ఆత్మతో చేపిస్తున్నావు. తనకి ఇష్టం లేకోకుండా పని కూడా చేపిస్తాండావు. కొన్ని లిమిట్స్ ఉంటాయి మనిషికి, కొన్ని హద్దులు ఉంటాయి. దయచేసి ఇది ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ. దానికోసం పుట్టుక నీ చేతిలో లేదు, చావు నీ చేతిలో లేదు. మధ్యలో బతుకంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఎట్లా నడుచుకుంటావు నీ ఇష్టం. పోతా పాపం ఎత్తుకోబోతావు నీకు తెలియదు, పుణ్యం ఎత్తుకోబోతావు తెలియదు. పుణ్యం ఎత్తుకొని పోతే మహానుభావం దగ్గరికి ఎత్తుకుపోతావు, పాపం ఎత్తుకోపోతే మళ్ళీ ఆడ నరకమని ముగిచ్చి మళ్ళీ ఇంకొకసారి పుట్టాల్సిందే. ఈడ అది మానవునిగా పుడతావా, లేకోకుంటే ఏదైనా పనికిరాని ఒక జంతువుగా పుడతావా, అది నీ ఇష్టం. ఇలాంటి కాళ్ళు చేతులు లేకోకుండా పుడతాము, కండ్లు కనపడకుండా పుడతాము, చెవులు వినపడకుండా పుడతాము, ఏదో రకరకాల మకాల షేపుల్లో పుడతాము. ఎందుకు వాళ్ళు ఎట్లా పుట్టినాడు అంటే చేసిన పాపం ఉంటుంది, చేసిన కర్మ ఉంటుంది అని అంటారు కొంతమంది. కొద్దిగా ఆలోచన చేయండి ఇట్లా విషయాలు. మానవుడు పుట్టేది ఒక ప్రయోజనానికి. ఒక చెట్టు పుట్టేది అంత ప్రయోజనం. ఒక చెట్టు పుట్టిందంటే ఎన్నో పూలు ఇస్తుంది, ఎన్నో కాయలు ఇస్తుంది, ఎంతో నీడిస్తుంది, ఎంతమందికో ఉపయోగపడుతుంది, ఒక మంచి గాలి ఇస్తుంది. చెట్టు చేసే అంత పని కూడా మనిషి చేయలేరంటే దయచేసి ఆలోచన చేయండి. నువ్వు అనుకుంటే ఎన్ని వేల చెట్లు పెడతావో,
కానీ తను అనుకుంటే ఇంకొక చెట్టుని తను పెట్టలేదు. ఆ పడిన విత్తనాలతోనే మళ్ళీ అది మొలకెత్తాల్సిందే. కొద్దిగా ఆలోచన చేయండి, జీవితం అంటే ఎట్లుంటుంది. దానికోసం మనకంటూ ఒక తల్లిదండ్రులు ఉన్నారు, మనకంటూ నలుగురు మోసుకోబోయేలు ఉన్నారు, మనకంటూ ఒక తలకూరు పెట్టేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక అద్దుగా, ఒక లిమిట్గా నడిపించే, ఒక ప్రకృతిని నడిపించేటువంటి వాడు మహానుభావుడు ఉన్నాడు. ఆయన కోసమన్నా నువ్వు భయంపడు. నువ్వు ఏ దానికి భయపడలేదంటే నువ్వు బాగా ఆలోచన చేసుకో. నువ్వు ఎక్కడన్నా ముందుకు పోతున్నావు అంటే నీ వెనక ఒక నీడ వస్తూ ఉంటుంది. దానికన్నా కొంచెం సత్యం ఉంది, దాన్నన్నా ఆలోచించి. నీకు ఇష్టం లేకున్నా కూడా నువ్వు ఎట్లా పనులు చేసినా ఆఖరికి నీ వెనక వచ్చే నీడ కన్నా నువ్వు భయంపడు. అది నీతో ఉండే నీడే. ప్రతి మనిషికి 3 ఉంటాయి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఆ 3టినే మహానుభావుడు 3 నామాలు ఇట్లా పెడతాడు ఈశ్వరుడు, 3 నామాలు ఇట్లా పెడతాడు నారాయణుడు. ఈ 3 నామాలకి దీనికి ఏం సంబంధం అని అంటే, ఒకటి చెప్తాను బాగినండి. ఈ శరీరం నీది కాదు, వెనకొచ్చే నీడ నీది కాదు, లోపల ఉండే ఆత్మ నీది కాదు. ఈ 3 ఉన్నాయి. ఈ 3టిని నువ్వు ఎట్లా నడుపుకోవాలంటే కూడా ఒక ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మతో నువ్వు నడుపుకునే మార్గం ఉంటుంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి విషయాలు కొన్ని అర్థమై చేసుకునేలా మనసు ప్రతి ఒక్కరు ప్రవర్తించండి. ఒక సత్యం అనేది ఉంటుంది, ఒక న్యాయం అనేది ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్కరు నడుచుకోండి. ప్రతి ఒక్కరు బాగుండండి. మీ నుంచి ఈ ఛానల్ ఒక 10 మందికి పంపిస్తారో 20 మందికి పంపిస్తారో, చూసే వాళ్ళ శక్తి, వినే వాళ్ళ శక్తి, పంపించే వాళ్ళ శక్తి, మీ శక్తిని మీరే క్యాలిక్యులేషన్ వేసుకోండి. 10 మందికి ఉపయోగపడే ఛానల్లే, 10 మందికి ఉపయోగపడేటువంటి మాటలే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మణకు అందరినీ చల్లగా తండ్రి. గోవింద గోవింద గోవింద.